శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః. ప్రియ భాగవతులారా, రానున్నది మహాపర్వదినమైన తొలి ఏకాదశి. ఈ తొలి ఏకాదశి రోజు సాధారణంగా వ్యవసాయదారులు విత్తు నాటి వ్యవసాయానికి నాంది వాచకం చేస్తారు. సాధారణంగా మనమందరం పేలాల పిండిని అరగించి పండుగ చేసుకుంటాం. కానీ ఇంతకన్నా విశిష్టమైనటువంటి విశేషం ఈ ఏకాదశి నుంచే ప్రారంభం కానున్నది. అదేంటో తెలుసుకుందామా? ఇక్కడి నుంచే శ్రీమన్నారాయణుడికి విశిష్టమైనటువంటి 4 మాసాలు ప్రారంభం కానున్నాయి. ఈ 4 మాసాలని చాతుర్మాసాలు అని అంటారు. ఈ రోజు నుంచే స్వామి యోగ నిద్రలోకి వెళతారు వైకుంఠంలో. అంతేకాదు సుమా, ఈ భూమండలంలో ముఖ్యమైన 4 పుణ్యధామాలు ఉన్నాయి. అవి ఉత్తరాన బద్రీనాథు, దక్షిణాన రామేశ్వరం, అలాగే శ్రీరంగం, తూర్పున పూరీ ధామం, పశ్చిమాన ద్వారకాధామం. చాలా గొప్ప విశిష్టత ఏమిటంటే, వైశాఖ మాసంలో వచ్చే అక్షయ తృతీయ రోజున దీప ప్రజ్వలన దర్శనంతో బద్రీనాథుడి దర్శనం అవుతుంది కదా. అక్కడి నుంచి ప్రారంభమైన ఈ యాత్ర 4 మాసాలు ఉండి, ఈ 4 మాసాల్లో అతి విశిష్టమైనది చెప్పుకున్నాం కదా. తొలి ఏకాదశి నుంచి చాతుర్మాసాలని, కార్తీకంతో సంపూర్ణమవుతాయి ఈ చాతుర్మాసాలు. ఈ చాతుర్మాసాలు సంపూర్ణమయ్యేదాకా స్వామి యోగ నిద్రలో ఉంటారు. యోగ నిద్రలో వైకుంఠంలోనే కాదు, ఈ భూమండలంలో తను వేంచేసిన ఈ 4 ప్రధానమైన ద్వారాల్లో కూడా స్వామి మన యొక్క హరినామ సంకీర్తనని జిజ్ఞాసతో విని మన జీవిత పర్యంతం మన ముక్తిని పొందడానికి స్వామి అనుకరిస్తారట. ఇంకొక విశేషం ఏంటంటే, ఈ తొలి ఏకాదశి నుంచే బద్రీనాథ్ ధామంలో ఉన్న బద్రీనారాయణుడు యోగనిష్టలోకి వెళతారట. అంటే స్వామి ఇంకొక చోటికి వెళ్ళరు, బదరీధామంలోనే ఉంటారు. అలాగే పూరీలో ఈ తొలి ఏకాదశి వచ్చే ముందు 15 రోజుల ముందు నుంచి స్వామి స్నాన పౌర్ణమితో ప్రారంభమయ్యి, ఆషాఢ తదియతో రథయాత్ర ప్రారంభమయ్యి, తొలి ఏకాదశితో గర్భగుడి ప్రవేశం చేస్తారట. అలాగే ద్వారకలో కూడా ద్వారకాధీశుడు ఆషాఢ తదియతో ప్రారంభమయ్యి తొలి ఏకాదశికి స్వామి నిశ్చలమైన స్థితిలో భక్తుల మొర ఆలకించడానికి సిద్ధమవుతారట. అంతకన్నా విశిష్టత ఏంటో తెలిసిన, భూలోక వైకుంఠం అయినటువంటి శ్రీరంగనాథం ధామంలో శ్రీరంగనాథుడికి ఈ తొలి ఏకాదశి నుంచే తైలమర్దన ప్రక్రియ జరుగుతుంది. గర్భగుడిలో ఉన్నటువంటి స్వామికి అభిషేక ప్రక్రియ నిషిద్ధం కాబట్టి ఈ ఒక్క ధామంలో స్వామికి తైలమర్దనం చేస్తారు. ఈ తైలమర్దన ప్రక్రియతో స్వామి ఏకాంతంగా ఆదిశేషుడి పైన శయనించి ఇక్కడి నుంచి 48 రోజుల దాకా తైలమర్దనంలోనే ఉండి చక్కగా శ్రావణ ఏకాదశికి స్వామి ఆభరణాలంకృతుడు అవుతారు. ఈ తొలి ఏకాదశి ఈ భూమండలంలో మనం చేసుకోవడానికి ప్రధాన కారణం ఒకటి ఉంది. అదేంటంటే, ఇప్పుడు తొలి ఏకాదశి గురించి, దాని విశిష్టత గురించి చెప్పుకుందాం. మురాసురుని సంహారం చేసే క్రమంలో స్వామి యుద్ధం యందు అలసి ఈ తిథి రోజే శయనించారట. మూర్తి అలసి సొలసి నిద్రించే సమయంలో సరిగ్గా ఈ ఏకాదశి రోజునే వారి శరీరం నుంచి ఏకాదశి అనే కన్య ఉద్భవించింది. ఆవిడ ఒక మహాశక్తి. ఆవిడ మురాసురుడితో యుద్ధం చేసి మురాసురు సంహారం చేసి స్వామిలో లీనమవుతూ స్వామిని 3 కోరికలు కోరిందట. మొదటి కోరిక, స్వామి నా ఈ పేరుతోనే ఈ తిథిని మీకు చేసేటటువంటి హరినామ సంకీర్తనకి కానీ ఉపవాస దీక్షకు కానీ అతి
ప్రీతిపాత్రమైన తిథిగా మీరు నాకు అనుగ్రహించాలి అని కోరుకుందట. అంతేకాదు సుమా, ఈ తిథి రోజున చేసే ఉపవాసం అంటే ఏకాదశి రోజు చేసే హరినామ సంకీర్తన ఉపవాసంతో జీవుడు ప్రాణ ఉత్క్రమణ సమయమునందు ఈ అభ్యాసమే అతనికి విష్ణు సాయుధ్యాన్ని ప్రకటించేలాగా అనుగ్రహించమని కూడా ఈ ఏకాదశి మాతే కోరిందట. అంతేకాదు, స్వామి ఈరోజు శయనించారు కాబట్టి దీన్ని శయన ఏకాదశి, అలాగే ఈరోజు నుంచే ఏకాదశి ఉత్పన్నమైనవి కాబట్టి తొలి ఏకాదశి అనగా మొదటి ఏకాదశి. ఈ ఏకాదశి రోజు మనం చేయవలసినటువంటి కృత్యాలు, మొదటగా హరినామస్మరణ చేస్తూ సంవత్సరంలో అలాగే నెలలో 15 రోజులకి ఒకసారి ఉత్పన్నమయ్యే ఈ తిథి రోజున డైలీ మనం తీసుకునేటటువంటి ఆహార పదార్థాలని అనగా నవధాన్యాలకి సంబంధించిన పదార్థాలని విసర్జించి పాలు ఫలాలు స్వీకరించి హరినామస్మరణ చేస్తూ పొద్దు పుచ్చుతాము. ద్వాదశి రోజున ద్వాదశి పారణ చేసి ఏ పదార్థాలైతే మనం విసర్జించామో ఆ పదార్థాలని హరికి సమర్పించి తీర్థప్రసాదాలుగా స్వీకరిస్తూ ఉంటాము. అసలు ఏకాదశి రోజు ఏమీ తీసుకోకుండా చేసే ఉపవాసమే నిజమైన ఉపవాసం. కానీ కృతయుగంలో మాంసముయందు, త్రేతాయుగములో ఎముకల యందు, ద్వాపరంలో చర్మము యందు ప్రాణం ఉండి జీవుడు ఈ ఉపవాసాన్ని కఠినంగా చేసినా సంస్కరించగలిగాడు. కానీ కలియుగంలో అన్నగత ప్రాణులం కాబట్టి ఆహార పదార్థాలను పూర్తిగా విసర్జించి ఏకాదశిని చేయలేని పక్షంగా పాలు పళ్ళని స్వల్పంగా తీసుకొని ఈ ఏకాదశి వ్రతాన్ని చేయమని మన పూర్వ ఋషులు ఉవాచ చేసి ఉన్నారు. ఈ ఏకాదశులు సంవత్సరానికి 24 ఏకాదశులు వస్తూ ఉంటాయి. అదే అధిక మాసం వచ్చిందనుకోండి 26 ఏకాదశులు వస్తాయి. ప్రతి ఏకాదశి ఉపవాసం చెయ్యాలి అని కోరిక ఉన్న సందర్భం సమయం అనుకరించలేనప్పుడు 4 ప్రధానమైన ఏకాదశులు మనం ఆచరించిన విష్ణు ప్రీతికరమైనటువంటి విష్ణు సాయుధ్యాన్ని పొందగలుగుతాం. అందులో ప్రధానమైనవి మొదటిది తొలి ఏకాదశి, రెండవది ఉత్తాన ఏకాదశి, మూడవది ముక్కోటి ఏకాదశి, నాలుగవది నిర్జల ఏకాదశి. ఏతత్ శ్రీ ఉమామహేశ్వర పాదార విందార్పణమస్తు. సర్వే జనా సుఖినో భవంతు. సమస్త సన్మంగళాని భవంతు.